రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూతో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాల సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా పౌల్ట్రీ ఫామ్ చుట్టూ మందులు చల్లారు. అలాగే కోడిగుడ్లను కూడా ఎవరికీ అమ్మొద్దంటూ పౌల్ట్రీ యజమానులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూతో వేలాది మంది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం కోళ్ల రక్త నమూనాలు సేకరించిన అధికారులు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఇక చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా పౌల్ట్రీ ఫామ్ చుట్టూ మందులు చల్లారు. అలాగే కోడిగుడ్లను కూడా ఎవ్వరికీ అమ్మొద్దంటూ పౌల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ తో హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, మొన్న ఏవైతే బాడసింగారం రంగారెడ్డి జిల్లా బాడసింగారం సంబంధించి అక్కడ ఒక పౌల్ట్రీలో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోవడంతో వాటికి సంబంధించి వాటిని పరీక్షల కోసం పంపించారు. ఆ పరీక్షల్లో ఆ కోళ్ళకి బర్డ్ ఫ్లూ తేలినట్టుగా కూడా ఆ రిపోర్ట్స్లో బయటపడడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. ఒక్కసారిగా మొత్తం అంటే ఆల్రెడీ అమ్మకాలు కూడా చేశారు, ఎగ్స్ కూడా అమ్మారు, కోళ్ళు అమ్మారు. కాబట్టి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మొత్తం పౌల్ట్రీ సంబంధించినటువంటి యజమానులకైతే ఆల్రెడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అమ్మకాలు చేయొద్దు, ఎగ్స్ సంబంధించి కూడా ఎలాంటి అమ్మకాలు చేయొద్దని కూడా స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు అంటే మళ్ళీ ఇది వ్యాప్తి చెందకుండా మాత్రం ప్రస్తుతం అధికారులు చర్యలు చేపట్టారు. అక్కడ పౌల్ట్రీకి సంబంధించి ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అంటే కోళ్ళు చనిపోయాయో అక్కడ మందు చల్లడం కావచ్చు, అక్కడ మొత్తం క్లీన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత చనిపోయినటువంటి కోళ్ళను కూడా జేసీబీల సహాయంతో మొత్తం బయట వాటిని పాతి పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎగ్స్ కావచ్చు, చనిపోయిన కోళ్ళను పాతి పెడుతూ ఉన్నారు. ఏదేమైనా అంటే బర్డ్ ఫ్లూ సంబంధించి చాలా వరకు మనం చర్చిస్తున్నాం, కానీ వాటి ఆనవాళ్ళకు సంబంధించిగా ఎక్కడ ఇంతవరకు బయటపడలేదు. కానీ ఒక్కసారిగా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ సంబంధించి ఆనవాళ్ళు బయటపడడం, వాటికి సంబంధించి అంటే ఆ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ తేలడం మాత్రం ప్రస్తుతం ఆందోళన గురి చేస్తుందని చెప్పాలి. ఆల్రెడీ ఈ పౌల్ట్రీలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే కోళ్ళు కొనుగోలు చేసినట్టుగా చెప్తున్నారు, ఎగ్స్ కూడా కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. కాబట్టి అవన్నీ బయటకు వెళ్ళాయి. కాబట్టి ఇంకా ఎవరికైనా మరి ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి ఏమైనా పరీక్ష అంటే ఇక్కడ అనుమానాలు ఉన్నా అలాంటి ఎక్కడైనా లక్షణాలు బయటపడ్డా మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి, తగు జాగ్రత్తలు తీసుకొని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. ఇక ఆ పౌల్ట్రీలో పనిచేసిన సిబ్బందికి కూడా ఆల్రెడీ పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైనా తీవ్రమైన జ్వరం కావచ్చు, మిగతా ఎలాంటి ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే అధికారులను సంప్రదించాలి, సమాచారం ఇవ్వాలంటూ కూడా